నమస్తే, నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో నమస్కారం. వీర రాఘవయ్య కే కే కదండి ఇంటి పేరు. అవును. వీర రాఘవయ్య కే గారు ఉన్నారు. వారు ఒక పర్టికులర్ రీసెర్చ్ చేసి ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ చేశా అని చెప్పారు నాతో. సో దానికి సంబంధించి ఆయన ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో నేను వీడియోని చూసి, అది 7 నిమిషాల వీడియో ఉంది, దాని ఎక్స్టెన్షన్ కూడా ఉంది. అయితే దాన్ని చూసిన తర్వాత నేను కొన్ని ప్రశ్నలు తయారు చేసుకున్నా. వాటిని ఆయన అడిగి, ఆయన రీసెర్చ్ ఏంటని తెలుసుకుందాము. ఆ రీసెర్చ్ గురించి బ్రీఫ్గా చెప్పమని నేనే అడుగుతాను. అడిగిన వాటికి ఆయన సమాధానం చెప్తారు. దానికి నా అభిప్రాయం చెప్తాను, చెప్పకపోవచ్చు కూడా. కానీ మీరు విన్న వాళ్ళంతా కూడా ఈ రీసెర్చ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పెట్టండి. తద్వారా ఆయనకు కూడా తెలుస్తుంది ఆయన చేసిన రీసెర్చ్లో ఉన్న ఆ, ఔన్నత్యం ఏంటి, దానిలో ఉన్న లోపాలు ఏమిటి అని తెలుస్తాయి. ఆ, రాఘవయ్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి, డాక్టర్ వెంకటాచాగంటి గారు. మీ థ్యాంక్ గురించి యూ. ఒక్క నిమిషం బ్రీఫ్గా చెప్పండి. మీరేమిటి, మీరు ఎక్కడ ఉంటారు, ఏం ఉద్యోగం చేస్తారు, ఏం చదువుకున్నారు, ఇటువంటివి. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. హైదరాబాద్లో ఉంటాను. మాది ఒరిజినల్ కావలి, మాది నెల్లూరు జిల్లా కావలి మాది. మా నాన్న వ్యవసాయం చేస్తాడు. ఉమ్, ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు. సో మామూలు బీటెక్ మామూలు కాలేజీలో చదివాను. ఈసీ సాఫ్ట్వేర్ జాబు. సో నాకు చిన్నప్పటి నుంచి రీసెర్చ్ అంటే ఇంట్రెస్ట్. 13 ఇయర్స్ ఏజ్ నుంచే చాలా రీసెర్చ్ వర్క్ చేశాను. సో ఇది టాప్ రీసెర్చ్ వర్క్. మిగతావి ప్రపంచానికి ఇంకా రీచ్ అవ్వలేదు. వెరీ గుడ్ అండి. అయితే మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నేను ఆ తప్పకుండా. ప్రశ్నల్ని షేర్ చేస్తాను మీకు. మీరు చూడండి ఒకసారి వీటిని. తప్పకుండా. ఓకే, మొట్టమొదటి ప్రశ్న: వాట్ ఈజ్ యువర్ డిస్కవరీ అండ్ క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ విత్ 2 or 3 సింపుల్ ఎగ్జాంపుల్స్? ఓకే. డిస్కవరీ ఏంటంటే ది ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ ది బ్రెయిన్. అంటే మనకి కోరికలు కలుగుతాయి, సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి రకరకాల సందర్భాల్లో. వీటన్నిటికీ అసలు కోర్ మెకానిజం ఏంటి, అసలు మన బ్రెయిన్ లో ఏం జరుగుతుంది అనేదే డిస్కవరీ. సో డిస్కవరీ స్టేట్మెంట్ ఏంటంటే మన బ్రెయిన్ పొద్దస్తమానం కొత్త సమాచారం కోసం వెతుకులాడుతూ ఉంటుంది. అంటే తన దగ్గర లేని సమాచారం, అది కొత్త సమాచారం కావచ్చు, లేదంటే మర్చిపోయిన సమాచారం కావచ్చు, ప్రకృతి నుంచి సమాచారం కోసం పొద్దస్తమానం వెతుకుతూ ఉంటుంది. ఈ సమాచార దాహమే మనకు కలిగే కోరిక. ఈ బయట నుంచి సమాచారం తీసుకోవడం ద్వారా మనం ఈ దాహాన్ని తీర్చుకుంటాం. దాన్నే మనం సంతోషం లేదంటే సుఖం అంటాము. ఒకవేళ ఉన్న ఇన్ఫర్మేషన్ గనక తొలగిపోతే బ్రెయిన్ లో నుంచి, దాన్నే బాధ అనుకుంటాం. ఇది వెరీ డిస్కవరీ గుడ్. స్టేట్మెంట్. ఓకే. ఒక 2-3 సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కోకిల గొంతు వింటున్నాం మనం బయట ఫారెస్ట్కి వెళ్ళి. సో దాని ఫ్రీక్వెన్సీ, దాని ప్యాటర్న్, టింబర్ అంటారు కదా, ఈ వాయిస్ లో ఉండే టింబర్ అనేది కొంచెం మనకి రేర్ గా దొరుకుతుంది. మనం మర్చిపోయి ఉంటాం కాబట్టి మనకి అది శ్రావ్యంగా వినాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ మనం లోడ్ చేసుకోవాలి కాబట్టి. సో అదే మన ఆనందానికి కారణం అవుతుంది. అదే ఒక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, లేదంటే ఒక పాట, ఒక సినిమా పాట తీసుకుంటే అందులో రిథమ్ ఉంటుంది. రిథమ్ అనేది మన అంబియన్స్ లో, జనరల్ డే టు డే లైఫ్ లో రిథమ్ రేర్ గా ఉంటుంటాం కాబట్టి అందులో రిథమ్ ఉంటుంది. అది కొత్త. అందులో ఆ, కొత్త ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ ఉంటాయి, డిఫరెంట్ సౌండ్స్. సో ఇవన్నీ మనకి కొత్త కాబట్టి, మనకి అది అంతా మనం వింటున్నాం కాబట్టి మనకి ఆనందం కలుగుతుంది. మన బ్రెయిన్ అందులో లోడ్ చేసుకుంటుంది కాబట్టి. ఒక జోక్ విన్నాం అనుకోండి. జోక్ లో ట్విస్ట్ ఉంటుంది. ట్విస్ట్ అంటే ప్రతి ట్విస్ట్ లో మనకు అప్పుడు మనకి తెలియని విషయం చెప్తారు. ప్రతి జోక్ లో జనరల్ గా తెలియని విషయాన్ని, కొత్త విషయాన్ని చెప్తారు ట్విస్ట్ ద్వారా. అది కొత్త విషయం కాబట్టి, కొత్త సమాచారం కాబట్టి, కొత్తదనం కాబట్టి మన బ్రెయిన్ మనం ఆనందంగా ఫీల్ అవుతాం. సో అంటే ఇప్పుడు మీరు డిస్కవర్ చేసింది ఏంటి ఇందులో? మనకి ఆ ఆనందానికి కారణం మనకి సమాచార దాహం ఉండడం. ఇంకా ఆనందం కేవలం కొత్త సమాచారం ద్వారా మాత్రమే వస్తుంది. ఓకే. సమాచారం, ప్రపంచంలో చాలా సమాచారం ఉంటుంది. సమాచారంలో మన ఆనందానికి క్రైటీరియా ఏంటంటే కొత్త సమాచారం. అయితే ఇందులో ఒక కండిషన్ ఉంది, లింకింగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆనందానికి కారణం కాదు. అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యా. సో ప్రస్తుతం అయితే మనకి అర్థమైనంతలో మీరు చెప్పింది కొత్త సమాచారం తీసుకోవటమే ఆనందము, అంతేనా? అవును, అంతే. ఓకే. అది గుడ్ ఆర్ బ్యాడ్ తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త సమాచారం తీసుకోవడమే ఆనందము.
లేదంటే మర్చిపోయిన సమాచారం. మర్చిపోయిన సమాచారం. బాగా చెప్పారు, బాగా చెప్పారు. కొత్తది గుడ్ అండి. కావచ్చు, మర్చిపోయింది అంటే మన బ్రెయిన్ లో లేనిది ఏదైనా సరే మన ఉమ్, ఎస్, అర్థమైంది, అర్థమైంది. సో ఉమ్, ఇప్పుడు ఉమ్, ఇది మొట్టమొదటి ప్రశ్నకి మీరు ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు ఉమ్. రెండో ప్రశ్న చూద్దాము. కెన్ యూ కెన్ యువర్ థియరీ ఎక్స్ప్లెయిన్ వై వీఆర్ ఎంజాయింగ్ విన్నింగ్ ఛాలెంజెస్ అండ్ కాంపిటీషన్స్? అంటే మనము ఒక కాంపిటీషన్ విన్ అవ్వటం కానీ, ఛాలెంజ్ని విన్ అవ్వటం కానీ ఎంజాయ్మెంట్ కింద తీసుకుంటాం మనం. అవును, ఎందుకు అలా అన్నది, ఎందుకంటే మీరు చెప్పిన థియరీ ప్రకారం ఇప్పుడు మీ యొక్క డిస్కవరీ ప్రకారం ఎనీ ఇన్ఫర్మేషన్ ఇదే ఆనందం అన్నారు. అవును. కొత్తది, ఎనీ కొత్తది కొత్తది ఇది ఆనందం. ఏదైనా కొత్తది. అవును. లేకపోతే మర్చిపోయింది ఆనందం అన్నారు. ఉమ్, కానీ ఉమ్, ఇప్పుడు మీరు చెప్తున్నది రెండో దానిలో నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు చేసిన వీడియోని బట్టి, సో ఉమ్, ఉమ్, విన్నింగ్ ఛాలెంజెస్ ఆర్ గేమ్స్ ఆర్ ఎనీథింగ్ ఉమ్, ఈజ్ ఉమ్, ఉమ్. ఆనందం అని మళ్ళీ మీరు చెప్పారు ఆ వీడియో. అవునవును. వై? అంటే ఇప్పుడు ఆల్రెడీ విన్నింగ్ ఛాలెంజ్ అంటే కొత్త ఛాలెంజెస్. ఇప్పుడు కొత్త గేమ్ ఆడుతున్నాం, వీడియో గేమ్, అది మనకి ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైము ఫస్ట్ లెవెల్ క్రాస్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ లేదు, మన బ్రెయిన్కి ఏదైనా సమాచారం కావాలి. ఇక్కడ విన్నింగ్ గేమ్ అనేది జస్ట్ వర్డ్, సెంటెన్స్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు. ఒక వాక్యం వెనకాల ఏదైనా దాని వెంబడే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు, సెల్ ఫోన్ పోయింది అంటే దాని వెనకాల చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సెల్ ఫోన్ పోయింది, దానివల్ల మళ్ళీ డబ్బులు పెట్టాలి. సో మనం ఎక్స్ప్రెస్ చేసే వాక్యాలు వేరు, వెనకాల ఉండే ఇన్ఫర్మేషన్ వేరు, అవును. దానివల్ల మనకి అండర్స్టాండింగ్ వచ్చేది. సో ఇప్పుడు ఒక గేమ్ లో మనం విన్ అయ్యామంటే ఉమ్, మనకి కొత్త ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి దొరుకుతుంది. ఉమ్. ఐ ఆమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ విన్నింగ్, నేను ఈ వీడియో గేమ్ ని విన్ అయిన స్థితిలో ఉన్నాను అనేది ఒక కొత్త ఇన్ఫర్మేషన్, అప్పటి వరకు లేని ఇన్ఫర్మేషన్. అది అవును. కేవలం విన్ అవడం ద్వారా మాత్రమే వస్తుంది, లేదంటే ఆ ఇన్ఫర్మేషన్ రాదు. సో మీరు అన్నది మరి ఇదివరకేమో ఏ కొత్త ఇన్ఫర్మేషన్ అన్నా ఆనందం అని చెప్పారు, ఇప్పుడు మ్మ్. విన్నింగ్ ఈజ్ ఆనందం అని చెప్తున్నారు. ఈ రెండిటికి తేడా ఏమిటి? ఇది కొత్త కాదు, అంటే విన్ అయిన తర్వాత కొత్తగా వస్తుంది కదా ఇన్ఫర్మేషన్. అప్పుడు దాకా లేదు అంటే కదా, అప్పుడు ఇప్పుడు దాకా విన్ కాలేదు ఒకటి, కదా. వీరరాఘవ గారు, మీరు క్రికెట్ మ్యాచ్ ఆడి ఉంటారు ఇది వరకు. అవునవును. 100 రన్స్ చేసి ఉండొచ్చు ఒక ఆటలో. నెక్స్ట్ అవును. ఆటలో కూడా 100 రన్స్ చేయొచ్చు. మూడో ఆటలో 100 రన్స్ చేయొచ్చు, 10 రన్స్ చేయొచ్చు, 20 రన్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో అవును. రెండోసారి 100 రన్స్ చేసినప్పుడు దానికి ఆల్రెడీ మీకు 100 రన్స్ వచ్చాయని ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఇప్పుడు మ్మ్. మ్మ్. దీనికి కూడా ఆనందం ఎందుకు వస్తుంది మరి? అది కొత్తది కాదు కదా. అవును, కొత్తది కాదు. అంటే ఛాలెంజ్ డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే కొత్త వ్యక్తులు ఫేస్ చేయొచ్చు. సో మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాంపిటీషన్ కి వెళ్తున్నాను, మంచి రన్నింగ్ రేస్ కి, నాకు ఇప్పుడు ఆల్రెడీ. మన సమస్య అది కాదు వీరరాఘవ గారు. ఓకే, ఓకే, ఓకే. కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవును, కొత్త ఇన్ఫర్మేషన్ వస్తే ఆనందం అని చెప్పారు. అవును. కానీ నేను 100 రన్స్ ఒకసారి చేసి మళ్ళీ ఉమ్. రెండోసారి 100 రన్స్ చేయటం అన్నది కొత్త ఇన్ఫర్మేషన్ అవుతుందా, పాత ఇన్ఫర్మేషన్ అవుతుందా, ఉమ్. లేకపోతే ఇన్ఫర్మేషన్ ఎన్హాన్స్మెంట్ అవుతుందా, ఏమవుతుంది? ఆ, కొత్త ఇన్ఫర్మేషన్ ఎన్హాన్స్మెంట్ కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ అడిషనల్ గా యాడ్ చేయడమే, కాబట్టి అందులో కొత్త దానికి మాత్రమే ఆనందం వస్తుంది. కాబట్టి ఈ కొత్త దానికి ఇప్పుడు ఈ కొత్తది ఏమిటి? ఇందులో కొత్తదనం ఏంటంటే రెండో గేమ్లో నేను గెలిచాను అన్నది కొత్తదేమో. అవును, సో ఆ అవును, రెండో గేమ్ గెలవటం అన్నది కొత్తది అవుతుంది. అంతేనా మీరు చెప్పేది? అవును, అవును. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, బాగుంది. సో మీరు ఫస్ట్ బేసిక్ పాయింట్ అండి, ఉమ్. వీరరాఘవ గారు వారి రీసెర్చ్ చెప్పడం ఏంటంటే ఎనీ న్యూ ఇన్ఫర్మేషన్ ఈ ఈజ్ ద కాజ్ ఆఫ్ హ్యాపీనెస్. అంతేనా? అవును, ఏ కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే అది మనకు ఆనందం ఇస్తుంది అనేది రాఘవయ్య గారి థియరీ. అంతేనా అండి? అవును. నేనేమైనా తప్పు చెప్పానా? మీరు నిన్న నా లేదు, లేదు, అండర్స్టాండింగ్ లేదు, లేదు, కరెక్ట్. కరెక్ట్. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఎనీ కొత్త ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను. బ్రాజిల్లో ఇప్పుడు ఒక అతను యాక్సిడెంట్ అయ్యి కాలు విరగొట్టుకున్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది, నేను ఆనందిస్తానా? కొత్త ఇన్ఫర్మేషన్ నాకు. అవును, మరి నేను ఆనందిస్తానా? ఆనందించరు. మరి మీరు ఎనీ కొత్త ఇన్ఫర్మేషన్ ఆనందం అన్నారు కదండి. అదే, సో ఇక్కడ కాలు విరగ్గొట్టుకునే అనేది డేటా. ఓకే. కాలు విరగ్గొట్టుకోవడం అనేది కేవలం డేటా మనకి. ఓకే. దాని నుంచి మనకి ఏమేమి అర్థం అవుతుంది? ఒకటి, ఒక మనిషి కాలు విరగ్గొట్టుకోవడం అంటే మనకు ఆల్రెడీ తెలుస్తుంది. కాలు విరగ్గొట్టుకోవడం లేదంటే వస్తువులు పగిలిపోవడం, ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలు, కొత్త విషయం కాదు. అవును. కానీ
ఈ పర్టికులర్ కేసులో ఈ వ్యక్తి విషయంలో జరగబోయే నష్టాలు కూడా మనం మనసులోకి లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కొన్ని ఆస్తులను కోల్పోవచ్చు, లేదంటే కొన్ని సుఖాలను కోల్పోవచ్చు. అంటే రివర్సల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు అనేది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మీ థియరీ ప్రకారము ఎనీ ఇన్ఫర్మేషన్ గివ్స్ హ్యాపీనెస్ ప్రొవైడెడ్ ద సబ్ క్లాజెస్ అని చెప్పి ఈ క్లాజ్ పెట్టాలన్నమాట. అంతే కదా మీరు చెప్పేది? అంటే లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బాధ కలుగుతుంది, అది కూడా ఉంది స్టేట్మెంట్ లో. లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏముంది ఇక్కడ? ఇప్పుడు మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను, ఇదంటే కొంచెం లెంగ్తీ అవుతుంది ఇది ఎగ్జాంపుల్. సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఒక గేమ్ లో నేను ఎప్పుడు ర్యాంక్ 5 వస్తూ ఉంటాను. ఒక రన్నింగ్ రేస్ లో ఎప్పుడు 5 వస్తూ ఉంటాను. సో ఒకసారి ఏమైందంటే నేను 5 వస్తాను అనుకున్నాను, అన్ఎక్స్పెక్టెడ్ గా 10 వచ్చాను. ఓకే. నేను 5 కాదు, 6 కాదు, 7 కాదు అని ఇన్ఫర్మేషన్ తీసేసేయాలి. ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ ని నేను ఆల్రెడీ 5 అనుకుంటున్నాను కదా ఇదివరకు. ఓకే. నేను 5 కాదు, 6 కాదు, 7 కాదు, 10 వరకు తీసేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఎలిమెంట్స్ అన్ని తీసేయాలి. కాబట్టి ఉన్న ఇన్ఫర్మేషన్ పోవడం బాధ. సో ఎక్స్పెక్టెన్సీ ఏదైతే ఉందో అది రాకపోవడం బాధ. ఎక్స్పెక్టెన్సీ కాదు, మనకి ఆల్రెడీ ప్రీవియస్ గేమ్ లో ఆల్రెడీ 5 వచ్చాను కాబట్టి నేను డిటర్మినేషన్ తో ఉన్నాను, నేను 5 లెవెల్ పర్సన్ అని. ఇదివరకు ఆనందాన్ని అనుభవించున్నాను ఆల్రెడీ నథింగ్ పర్సన్ ని ఇంక్రీజ్ అయ్యి కొత్త ఇన్ఫర్మేషన్ లోడ్ చేసుకుని ర్యాంక్ 5 దాకా వచ్చి ఉన్నాను. కాబట్టి నేను అదే పొజిషన్ లో ఉన్నాను అనుకున్నాను. కానీ నెక్స్ట్ గేమ్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా 10th ర్యాంక్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను 5 కాదు, 6 కాదు, 7 కాదు, 8 కాదు, 9 కాదు, ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం పోతుంది. అదే బాధ. ఎస్, ఇది బాగుంది మీరు చెప్పింది. అంటే ఇదివరకు 5 వచ్చింది, ఇప్పుడు 5 అనుకుంటున్నాను కానీ నాకు 10 వచ్చింది కాబట్టి బాధ. రివర్స్ ఇన్ఫర్మేషన్. బాగుంది. కానీ ఫస్ట్ టైం ఆడుతున్న వ్యక్తి, ఒక బ్యాట్స్మెన్ వస్తున్నాడు పిచ్ లోకి, అతను ఏమనుకుంటున్నాడంటే నేను ఎట్లన్నా 100 రన్లు చేయాలి దీనిలో అని అనుకున్నాడు. వెళ్ళాడు, వెళ్తే 60 70 అవుట్ అయిపోయాడు. సో ఇప్పుడు అతను ఇప్పుడు అతనికి ఆనందము కాదు, జాయ్ కాదు వచ్చింది. కానీ ఈ 60-70 రన్స్ మరి ఎక్స్పెక్టెన్సీ కానీ అయింది. ఇది వరకు ఉన్న దాంతో అతను మెజర్ చేసుకోవట్లేదు, ఎందుకంటే లేదు ఇది వరకు అసలు రికార్డే లేదు. సో అంటే అక్కడ ఆయన తన అండర్స్టాండింగ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల ఆల్రెడీ ఫీల్ అయిపోయి ఉంటాడు. అంటే బయాస్డ్ థింకింగ్ వల్ల. బయాస్ థింకింగ్ అనేది ఎప్పుడు తెలిసింది మనకి? అతను 100 కొట్టలేనప్పుడు వచ్చింది. అదే 100 గనక రన్స్ కొట్టేసి ఉంటే అతనికి బయాస్ థింకింగ్ అని మనం అన్నాం కదా. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఆయన ఇస్ బార్ 400 పార్ అని చెప్పి ఏదో అన్నాడు ఆయన. సరే, ఆయనకి రాలేదు, 240 వచ్చినాయి. సో ఇప్పుడు అది ఆయనకి విపరీతమైన బాధ కలిగించి ఉండాలి. ఎందుకంటే అక్కి బార్ 400 పార్ అన్న ఆయన 240. సో అట్లాంటి డిప్రెస్డ్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మనకు ఉన్నాడు ప్రస్తుతం. లెట్ us say మీ థియరీ ప్రకారం, ఇది నా థియరీ కాదు. సో దెర్ఫోర్ మనకి అది ఇప్పుడు మనకి అది మనం నిజంగా సైకాలజీకి వెళ్తే కనుక మీరన్న థియరీ ప్రకారము ఎక్స్పెక్టెన్సీని తగ్గిపోయింది కాబట్టి. సో ఈజ్ ఇట్ నాట్ కోరిక? అంటే ఎక్స్పెక్టెన్సీ ఈజ్ ఏ కోరిక. అంటే అక్కడ ఒకటి ఉంది, అది కోరిక కాదు. అక్కడ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక కార్ బుక్ చేసుకున్నాను. ఓకే. కారు నాకు ఖచ్చితంగా ఒక 2 నెలల తర్వాత డెలివరీ వస్తుందని ఖచ్చితంగా తెలుసు నాకు. ఓకే. నేనేమో డిసైడ్ అయిపోతాను, అంటే ఇన్ఫర్మేషన్ రాకముందులే డిసైడ్ అయిపోతాను నాకు కారు ఉందని. ఫీల్ అయిపోతా, ఇప్పటి నుంచే ఫీల్ అయిపోతాను. అంటే నాకు కారు ఉంది, నా బ్రెయిన్ ఇప్పటి నుంచే కారు ఉందని లోడే చేసేసుకుంది, లేకుండానే చేసేసుకుంది. ఓకే. సో వీళ్ళు కూడా 400 రాకుండానే, 100 రన్స్ రాకుండానే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అవును, అది అంటే ముందే డిసైడ్ అయిపోయారు కాబట్టి లోడ్ చేసేసుకున్నారు కాబట్టి ముందే ఆనందపడ్డారు. కానీ వీళ్ళ అండర్స్టాండింగ్ తప్పు కాబట్టి తర్వాత అది యాక్చువల్ వచ్చినప్పుడు తొలగించుకోక తప్పదు. నాకు 100 రాలేదు, 60 వచ్చాయని తొలగించుకోక తప్పదు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనకి మీరు చెప్పేది లోడ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కంపేర్ చేసుకున్నారు. అవును, అంటే ఒకటి మన ఇన్ఫర్మేషన్ వేరు, బయట నుంచి వచ్చే డేటా వేరు. సో ఇన్ఫర్మేషన్ నాట్ నెసరీ, అంటే మనం ఎక్స్ప్రెస్ చేసేది సెంటెన్సెస్ వేరు, యాక్చువల్ దానివల్ల వచ్చే మీనింగ్ కదా ఇన్ఫర్మేషన్ అంటే. అవునండి, కాబట్టి అర్థమే కరెక్ట్. అవును, కాబట్టి నేను చాలా సార్లు వేద మంత్రాలను చెప్పేటప్పుడు
వేదం మంత్రం వినటం కాదు, దాన్ని అర్థం చేసుకోవడమే మీకు ఇన్ఫర్మేషన్. అదే ఆనందం కలిగిస్తుంది. అవునవును మిగతా ఆనందం కలిగించదు. ఎంతసేపు మంత్రం అవునవును మనం పఠిస్తుంటారు ఎక్కడ ఎవరో గణానాన్వా గణపతి గుమ్ అని చెప్పి చదువుకుంటూ పోతుంటారు. అంటే అవునవును గణపతి ఏం చేస్తున్నాడు ఇక్కడ గణపతి అని చెప్పి అందరికి అనిపిస్తుంది అట్లా. సో ఆ మంత్రంలో అసలు నిజంగా గణపతి ఉన్నాడు లేదు తర్వాత సంగతి. సో అది వాళ్ళకి అనిపిస్తుంది ఆ పదం విన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది గణపతి ఒక్కటే అర్థం అవుతుంది. సో అవునవును ఇప్పుడు అదే కనుక పూర్తిగా మంత్రం కనుక అర్థమై ఉంటే వచ్చే ఆనందం వేరు. అవునవునవును అవునా? ఇది కూడా ఏంటి, వాళ్ళు బేస్ చేసుకున్నారు. ఇదివరకు గణపతి అంటే ఒక కథ విన్నారు. గణపతి అంటే ఇట్లా శివుడు కుమారుడు పార్వతి కుమారుడు, సో ఇట్లా 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 అని వీళ్ళు విన్నారు కాబట్టి. మీరు అనేది అవునవును ఏంటి, ఇందులో ఇందులో ఏది మ్యాచింగ్ అవుతుంది మీరు చెప్పేదాన్ని? ఇప్పుడు డిజైర్ ఉండకూడదనా, మీరు డిజైర్ ఉండాలనా, ఏం చెప్తున్నారు? అది ఇండిపెండెంట్. సో మనకి బేసిస్ సుఖం ఎలా వస్తుంది రాదు అనేది మాత్రమే మన థియరీ చెప్తుంది. అది ఉండొచ్చా తప్ప అనేది ఇంకా అది వాళ్ళ ఓకే. అది ఇంకా సో మీ అది మీ సెపరేట్ అది. మీ డిస్కవరీ ఎంతవరకు లిమిటేషన్ అంటే న్యూ ఇన్ఫర్మేషన్ ఈజ్ హ్యాపీనెస్, అంతే ఫండమెంటల్ అది అంతేగా. అంతే అంతే అది ఎనీ న్యూ లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఓకే. సాడ్నెస్. యా. ఇన్ఫర్మేషన్ రివర్సల్ అనొచ్చు, లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది సాడ్నెస్ అంతవరకు. ఓకేనండి. అయితే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఉమ్. Can you explain with an example how we can get sadness according to your theory? ఇప్పుడు మనం కొంత డిస్కస్ చేసాము, కానీ మీ అదే అదే థియరీ ప్రకారము సాడ్నెస్ ఎందుకు ఉమ్. వస్తుంది మళ్ళీ ఒక్కసారి. ఉన్న ఇన్ఫర్మేషన్ రివర్సల్, ఏదైనా ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ రివర్సల్. సో అది ఆ, ఒక ర్యాంక్ నుంచి స్లిప్ అయిపోవడం కానీ, ఎక్స్పెక్టెడ్ పాయింట్లు రాకపోవడం కానీ, లేదంటే ఒక సో ఇదే క్రికెట్ మ్యాచ్ లో లాస్ అవ్వడం కానీ, ఎలక్షన్స్ లో లాస్ అవ్వడం కానీ. సో సేమ్ ఎక్స్ప్లెనేషన్. బాగుందండి వీరరాఘవ గారు, బాగా చెప్పారు మీరు. ఇందాక మనము బ్రోకెన్ లెగ్ గురించి మాట్లాడినప్పుడు కూడా మీరు ఇదే మాట చెప్పారు. సో ఇన్ఫర్మేషన్ రివర్సల్ అనండి, లేదా ఇన్ఫర్మేషన్ లాస్. లాస్ అనండి. సో ఏదన్నా ఉంటే కనుక దుఃఖం వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దాట్ ఒక పసిపిల్లవాడు ఉన్నాడు, కొద్ది కొద్ది మాటలు వచ్చు, అవి వచ్చు, ఇవి వచ్చు. అబ్బాయికి మనము బ్రాజిల్లో ఒకడికి కాలు విరిగిందిరా అంటే వాడికి ఇదివరకు కాలు విరగటం ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ లేవు, ఆ పెయిన్స్ లేవు మైండ్ లో. అవును కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ వాడికి ఆనందమే ఇస్తుంది తప్పితే వాడికి దుఃఖం. ఆనందమే ఇస్తుంది, ఆనందమే ఇస్తుంది. బాగుందండి. అది బాగుంది కాలు వీరరాఘవ ఎరగడం, గారు. సో ఇది కాలు ఎరగడం ఆనందం ఇస్తుంది. వాడికి అడిషనల్ డీటెయిల్స్ తెలిసే అనుకో, దీని వల్ల వాళ్ళ ఫ్యామిలీలో వచ్చే లాస్లు చాలా ఉంటాయి. వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ లాస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కొనుక్కోవాల్సిన ఒక కారు మిస్ అయిపోవచ్చు డబ్బులు లేకపోబట్టి, అంటే లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కదా. బాగుంది వీరరాఘవ గారు. అయితే మీరు కాస్త మీరు ఊబిలోకి దిగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. నాతో నేను ఊబిలో దింపుతున్నా మిమ్మల్ని క్వశ్చన్స్ వేసి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నేను మీరు ఇలా అడుగుతారని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను నేను. ఖచ్చితంగా చెప్పగలనా అడుగుతా లేదా? చూడండి. ఇప్పుడు మిమ్మల్ని ఊబిలో దింపడానికి ఈ ప్రశ్నలు తీసుకొస్తున్నా. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారము కొత్త ఇన్ఫర్మేషన్ వస్తే కనుక ఆనందము, ఆనందపడతాడు. పిల్లవాడికి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఆనందమే, అంతే ఆనందమే, కదా? ఎందుకంటే వాడికి అంతే, తెలియదు కాబట్టి. తెలియదు కాబట్టి. వెరీ గుడ్. ఇప్పుడు కొద్దిగా తెలిసిన వాడు ఉన్నాడు అనుకోండి, లైక్ స్కూల్కి వెళ్ళే పిల్లవాడు ఉన్నాడు, 10th గ్రేడ్ పిల్లవాడు ఉన్నాడు. వాడు యాక్సిడెంట్ చూశాడు, కాలు ఎరగడం చూశాడు, ఆ పెయిన్ చూశాడు, దాన్ని అందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం చూశాడు. తను కూడా చిన్న చిన్న దెబ్బలు తింటాడు కింద పడినప్పుడు పెయిన్. సో ఆ కింద పడినప్పుడు పెయిన్ ఎంత ఉంది అన్నది బేరీజు వేసుకుంటూ, కాలు విరిగినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో అని ఒక ఎస్టిమేషన్. కాబట్టి బ్రాజిల్లో ఒకటి కాలు ఇరిగిందంటే అరే వాడికి ఇట్లయిందా అని ఒక బాధ ఫీల్ అయిపోతాడు. సో ఇట్స్ ఎ పెయిన్. కరెక్ట్? కరెక్టేనా మీరు చెప్పింది? కరెక్ట్ కరెక్ట్. కానీ బ్రాజిల్లో వాడి కాలు ఇరిగితే ఈయనకి ఎందుకు పెయిన్? అది ఆ ఇన్ఫర్మేషన్ మనం వింటున్నాం కదా. ఒకటి ఇక్కడ తన మనసులో పెయిన్ ఒకటి. సో పెయిన్ కంటే అడిషనల్ అదంటే ఇది ఒకటి. ఇది కాక మనకి తెలిసేది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో చాలా కోల్పోతారు. మెయిన్ వాళ్ళ ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ తనుంటే నెక్స్ట్ మంత్ వాళ్ళ అబ్బాయి ఒక కారు కొనుక్కునేవాడు ఫర్ ఎగ్జాంపుల్. అది ఒక స్టేట్ ఇన్ఫర్మేషన్ కదా. ఇప్పుడు కారు ఉండదు, వాళ్ళకి ఇల్లు ఉండదు, ఇవన్నీ చాలా స్టేట్ ఇన్ఫర్మేషన్ లాస్ అవుతారు. అదంతా తను ఫీల్ అవుతాడు. తనంతా ఆ ఇన్ఫర్మేషన్ బయట నుంచి వచ్చినా మన సొంతదైనా కూడా మన బ్రెయిన్కి ఒకటే కాబట్టి రివర్సల్ చాలా దొరుకుతాయి. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు జ్యువెల్స్ కొనుక్కోరు, ఉన్న జ్యువెల్స్ పోతాయి. అంటే ఆల్రెడీ అండర్స్టాండింగ్ ప్రకారము వాళ్ళకి హౌస్ ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎన్నో ప్లాన్ చేసుకొని ఉంటారు. ఒక హౌస్, ఒక కారు, ఇవన్నీ మనం ఆల్రెడీ జనరల్ గా ప్రతి పర్సన్ ఇవన్నీ ఉన్నాయన్న అండర్స్టాండింగ్ తోటే ఉంటాం.
అవును, అవును. ఇప్పుడు తనకి కాలు ఇరిగిపోయింది, యాక్సిడెంట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి హౌస్ లేదు, స్టేట్ ఇన్ఫర్మేషన్ లేదు, ఒక స్టేటస్ అనే స్టేట్ లేదు. జ్యువెలరీ వేసుకుంటే ఒక స్టేటస్ వస్తుంది, ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, ఓకే. లేదంటే తను ఒక వీడియో గేమ్ కొనుక్కునేవాడు వాళ్ళ పిల్లవాడు, ఇప్పుడు ఆ గేమ్ లేదు. దానివల్ల వచ్చే ఇన్ఫర్మేషన్ మనం లేదు అని రివర్స్ చేస్తామని. ఎస్. సో ఇప్పుడు మీ థియరీ మళ్ళీ మొదలుకొద్దాం, మళ్ళీ మీ డిస్కవరీ. యువర్ డిస్కవరీ ఈజ్ ఎనీ న్యూ ఇన్ఫర్మేషన్ గివ్స్ జాయ్, హ్యాపీనెస్, ఆనందం. అవును. అదే కనుక ఇన్ఫర్మేషన్ ఉండి ఆ ఇన్ఫర్మేషన్ రివర్సల్ అయితే కనుక మళ్ళీ అది దుఃఖం, ఉమ్, అంతే ఉమ్, కదా. ఉమ్. అవును. తర్వాత ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఉమ్. దానికంటే మంచిగా ఉంటే ఆనందం, దానికంటే ఆనందం, తక్కువ ఉంటే దుఃఖం. దుఃఖం రివర్సల్ ఇవి మీ అయిపోతూ థియరీస్ ఉంటాయి. బేసికలీ, అవునా కదా. అవును, సో అవును, ఇప్పుడు మనకి ఈ సాడ్నెస్ ఎందుకు వస్తుందంటే దీని లాస్ట్ రెండింటి మూలంగా వస్తుంది, అంతే కదా మీరు అవును, చెప్పేది. అవును, అవును. ఓకేనండి. సో ఇది వీరరాఘవ గారి మూడు ప్రశ్నకి నాలుగో ప్రశ్నకి వెళ్దాము. వెళ్తే దాని ప్రకారం ఆయన ఏం చెప్తారో చూద్దాం ఒకసారి. నాలుగోది, కరెంట్ అండర్స్టాండింగ్ ఇన్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ ఈస్ దట్ అవర్ బ్రెయిన్ ఈజ్ వైర్డ్ టు రీడ్ టు విన్నింగ్ ఛాలెంజెస్ విత్ జాయ్. హౌ ఈజ్ యువర్ థియరీ డిఫరెంట్ ఆర్ బెటర్ దాన్ ది కరెంట్ అండర్స్టాండింగ్? సో మళ్ళీ ఒకసారి ఈ ప్రశ్న ఏంటంటే, సైంటిఫిక్ కమ్యూనిటీలో బ్రెయిన్ ఈజ్ వైర్డ్ టు రియాక్ట్ టు విన్నింగ్ ఛాలెంజెస్ విత్ జాయ్. సో బ్రెయిన్ ఏదైతే మనము విన్నింగ్ ఛాలెంజెస్కి రియాక్ట్ అవుతుందో అది జాయ్ కింద చెప్తున్నారు వాళ్ళు ఆల్రెడీ, సైంటిఫిక్ కమ్యూనిటీ. హౌ ఈజ్ యువర్ థియరీ డిఫరెంట్ ఆర్ బెటర్ దాన్ ది కరెంట్ అండర్స్టాండింగ్? ఇది ఆల్రెడీ సైంటిఫిక్ కమ్యూనిటీలో కొంత ఉంది కదా. అవును, అవును, అవును. ఇప్పుడు ఆల్రెడీ సైంటిఫిక్ కమ్యూనిటీలో చాలా థియరీస్ ఉన్నాయి. వీటిలో ఒకటి ఏంటంటే ఛాలెంజెస్ విన్ అవ్వడం అనేది ఆనందానికి కారణం అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ విషయం అందరికీ తెలుసు, సైంటిస్టులు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు ఛాలెంజెస్ విన్ అయితే ఆనందం వస్తుంది అని. అది వీళ్ళు న్యాచురల్ గా ఆ, న్యాచురల్ గా ఉంది, అంతేది అందరికీ కాదు తెలుసు. ఇప్పుడు. ఎస్, ఎందుకంటే ఒక పిల్లవాడిని తీసుకున్నాము, వాడికి ఉమ్, మనము ఒక బాల్ ఇస్తారమన్నాము, ఒక ఈ ఉమ్, ఉమ్, గీత దాటాలరా అన్నాము, వాడు ఉమ్, విసురుతుంటే వెళ్ళటం లేదు. ఆ ఉమ్. గీత దాటినప్పుడు వాళ్ళు జాయ్ వచ్చేస్తుంది, ఎందుకంటే వాడు అవును, ఆ ఎక్స్పెక్టేషన్ ఛాలెంజ్. రీచ్ అయ్యాడు. యా, అవును. అది వాడికి చెప్పక దీనిలో ఇంకా సైన్స్ ఏం లేదు బిహైండ్ దిస్. సైన్స్ వాళ్ళు ఏమి కనిపెట్ల, అంటే మెకానిజం కనిపెట్టలేదు. చెప్పట్లా, అసలు ఏ ఎస్, మెకానిజం చెప్పట్లా. ఎస్, అండర్లైన్ ఎగ్జాక్ట్. మెకానిజం ఏంటంటే మనము ఇప్పుడు ఒక ఛాలెంజ్ పెట్టినప్పుడు ఏంటంటే మనకి కొత్త ఇన్ఫర్మేషన్ కి స్కోప్ దొరుకుతుంది. ఆ ఛాలెంజ్ క్రాస్ అయితే మనకు కొత్త ఇన్ఫర్మేషన్ స్టేట్, ఓకే మనం ఈ గీత దాటిన స్థితిలో ఉన్నాము అనే కొత్త ఇన్ఫర్మేషన్ కి స్కోప్ దొరుకుతుంది ఆ పిల్లవాడికి. ఓకే. సో సో ఈ ఛాలెంజ్ అంటే ఈ అసలు ఫండమెంటల్ రీజన్ ఫర్ ఏ సంతోషానికైనా ఇంక్లూడింగ్ ఛాలెంజెస్ కారణం కేవలం కొత్త ఇన్ఫర్మేషన్ అనే విషయాన్ని వీళ్ళు డిటెక్ట్ చేయలేదు. ఓకే, ఓకే. సరే, ఒకవేళ ఛాలెంజెస్ వల్లే ఆనందం వచ్చింది, ఓకే అది కూడా కరెక్టే, నిజమే. ఇంకా ఇంకోటి ఎఫెక్ట్ ఏంటంటే అన్ని ఛాలెంజెస్ కి ఒకే ఆనందం రాదు కదా. అవును కదా, అవును కదా, ఇప్పుడు అది కూడా అవును. అవునవును. ఇప్పుడు ఒకడు రన్నింగ్ రేస్ లో 10 మంది పార్టిసిపేట్ చేస్తారు, అందరూ ఫుల్ కెపాసిటీతో రన్ అవుతారు, అవును, ఫుల్ కెపాసిటీతో అందరూ పరిగెత్తుతారు. అవును. ఒకడు ర్యాంక్ 10 లో వస్తాడు, ర్యాంక్ 1 లో వస్తాడు. ర్యాంక్ 1 వచ్చిన వాడు ఆనందపడతాడు, ర్యాంక్ 10 వాడు కూడా వాడి ఛాలెంజ్ వాడు క్రాస్ చేశాడు. ఓకే, ర్యాంక్ అవును. 5 లో వాడు కూడా ఫుల్ ఛాలెంజ్ క్రాస్ చేసి వాడు 5 ఎక్స్పెక్టేషన్ తోటే వచ్చాడు, 5 క్రాస్ చేశాడు వచ్చాడు. కానీ ర్యాంక్ 1 లో ఉన్నవాడికి నేను ర్యాంక్ 2 లో ఉన్నాను, ర్యాంక్ 3 లో ఉన్నాను, ర్యాంక్ 4 లో ఉన్నాను, అందరికంటే ఎక్కువ ఆనందపడతాడు కదా, వీడి దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, యూర్ రైట్, యూర్ రైట్, యూర్ రైట్, యూర్ రైట్. ర్యాంక్ 5 లో ఉండేవాడి దగ్గర ఉండేది నేను ర్యాంక్ 5 లో ఉన్నాను, 6 లో ఉన్నాను, 10 వరకు ఉన్నాను, కానీ ఎస్, కానీ ఛాలెంజ్ ఇద్దరికి ఒకటే కదా. అంతే కదా. సో ఎస్, అసలు అసలు ఇప్పుడు దాకా ఉండే తీరులు ఏమీ లేదు, ఒట్టిది అది కరెక్ట్, అసలేం కరెక్ట్. లేదు. దట్స్ రైట్, దట్స్ రైట్. సో సైంటిఫిక్ కమ్యూనిటీకి తెలిసింది లేదు ఇప్పుడు ఇంతకి, అంతే కదా ఏమీ మీరు తెలియదు, చెప్పేది. ఏమీ తెలియదు. ఏమి తెలియదు. సో మీరు అనేది మరి కొత్త ఇన్ఫర్మేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ జాయ్, మళ్ళీ బాటమ్ లైన్ అది. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. We do not enjoy memorizing a lot of information like mobile numbers, student roll numbers, etc. Do you have an explanation? ఇప్పుడు మీరు చెప్పిన థియరీ ప్రకారం కొత్త ఇన్ఫర్మేషన్ వస్తే జాయ్ అన్నారు, కానీ అవును, మనము మన ఫ్రెండ్స్ ఫోన్ నంబర్ 10 డిజిట్స్ ఉంటే కనుక మనం గుర్తుపెట్టుకునే అవును, ప్రయత్నం చేయం. అవును, సో ఇదివరకు అంటే ఫోన్ నంబర్లు చాలా పూర్వం, నేను అనేది ఒక 50 ఏళ్ల క్రితం చూసుకుంటే ఒక చాలా తక్కువ మందికి ఫోన్ ఉండేది, వాళ్ళ నంబర్లు అవును, కూడా 4 డిజిట్స్ తోనే ఏదో ఉండేది. సో అవును. ఇప్పుడు అది పెరిగి 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 10 డిజిట్స్ అయింది. ఉమ్, ఉమ్, సో ఉమ్, ఈ ఉమ్. 10 డిజిట్స్ గుర్తు పెట్టుకోవాలి, అది కొత్త ఇన్ఫర్మేషనే మరి ఫ్రెండ్ది.
అది ఎందుకు ఒక గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోవడానికి ఆనందం ప్రయత్నం రాదు. చేయాలి. ఒకళ్ళని ఏమండి? గుర్తుపెట్టుకుని ఆనందం రాదు. అవును. ఎందుకని? ఒకటి, సో ఫస్ట్ లోనే చెప్పాను ఇన్ఫర్మేషన్ కి ఒక ఎక్సెప్షన్ ఉందని. ఆ ఎక్సెప్షన్ ఇదే. సో మనకి లింకింగ్ ఇన్ఫర్మేషన్ ఆనందానికి కారణం కాదు, దానివల్ల ఎటువంటి ఆనందం రాదు. దీన్ని సింపుల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉమ్, ఇప్పుడు మనకి జనరల్ గా రాళ్ల షేపులు తెలుసు, వంకర టింకర్ గా ఉంటాయి. మనకి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఉంటుంది ప్రకృతిలో రాళ్ళు ఉమ్, ఇలా ఉంటాయి. ఉమ్, సో నేను ఫారెస్ట్ కి వెళ్ళాను, ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రాయి ఉంది. ఉమ్. ఏ ప్లేస్ లో ఏ రాయి ఉందని గుర్తుపెట్టుకోవడానికి మనం ప్రయత్నించాం, ఎందుకంటే అలా ప్రయత్నించామంటే అనంతంగా వెళ్ళిపోతుంది. బ్రెయిన్ సరిపోదు. సరిపోదు. అంటే మనకి రాళ్ళు షేప్లు తెలుసు, ప్లేస్లు అన్ని కూడా తెలుసు, ఇటు డైరెక్షన్స్ ఓకే, లీనియర్ గా వెళ్ళినా కూడా, ఒక స్ట్రైట్ లైన్ లో వెళ్ళినా కూడా నెక్స్ట్ 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 అని తెలుసు. కానీ ఆ ఉమ్. దారిలో వెళ్ళే రాళ్ళన్ని షేప్లు మనం గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నించాం, ఎందుకంటే ఇక్కడ మనం చేస్తుంది ఏంది, మ్యాపింగ్ అన్నమాట. తెలిసిన రెండు ఇన్ఫర్మేషన్లు లింక్ పెట్టుకోవడానికి బ్రెయిన్ ఇష్టపడదు. ఉమ్. దాన్ని అసలు ఇన్ఫర్మేషన్ గానే క్లాసిఫై చేయదు. అంటే మనం టెక్నికల్ గా జనరల్ వరల్డ్ లో మనం దాన్ని ఇన్ఫర్మేషన్ అని పిలుస్తున్నాం, మన బ్రెయిన్ కి అది ఒక డిఫరెంట్ కేటగిరీ ఆల్టుగెదర్. ఓకే. ఓకే. ఇప్పుడు ఒక ఒక క్లాస్ లో రోల్ నంబర్ తీసుకున్నాం అనుకోండి, ఉమ్, 1 to 50 ఉన్నాయి. అక్కడ స్టూడెంట్స్ ఒక 50 మంది ఉన్నారు. ఉమ్. క్లాస్ టీచర్ కి అందరి పేర్లు తెలుసు. ఈ రోల్ నంబర్లు గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు కనీసం. అవును. అంటే అవసరానికి గుర్తుపెట్టుకుంటారు కానీ ఆనందంగా, అది నిజంగా రోల్ నంబర్ గుర్తుపెట్టుకోవడం ఆనందం ఉంటే ఇంక పొద్దులస్తమానం మనుషులు రోల్ నంబర్లు గుర్తుపెట్టుకుంటారు, డేట్లు గుర్తుపెట్టేసుకుంటారు, అన్ని గుర్తుపెట్టేసుకుంటారు కదా. ఇంకా అసలు ఇంకా ప్రకృతితో మమేకవడం ఆపేసి ఇంకా ఇక స్ట్రక్ అయిపోతారు. సో ఇప్పుడు అంటే మీరు చెప్పిన థియరీకి ఎక్సెప్షన్ ఏంటంటే ఉమ్, ఎనీ న్యూ ఇన్ఫర్మేషన్ ఈజ్ అ జాయ్, ఉమ్. బట్ బ్రెయిన్ ప్రాసెసెస్ ఇట్ ఇఫ్ ఇట్ వాంట్స్ ఇట్ ఆర్ ఇట్ ఇట్ డజంట్ వాంట్. కాదు కాదు కాదు, దానికి ప్రాసెసింగ్ లో రెండు కేటగరైజ్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ లో లింకింగ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా అవాయిడ్ చేస్తుంది. లింకింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు రోల్ నంబర్స్ ఉంటే స్టూడెంట్ ఇవి, అక్కడ ఆల్రెడీ తెలిసిన రోల్ నంబర్స్, ఆల్రెడీ తెలిసిన స్టూడెంట్ పేర్లు, ఆ రోల్ నంబర్స్ 1 to 50 నెంబర్స్ ఆల్రెడీ తెలుసు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నంబర్ ఉంటుందని కూడా తెలుసు, లింక్ అయి ఉంటుందని కూడా తెలుసు. ఈ మ్యాపింగ్ అన్నమాట. సో ఏ నంబరు ఎవరిది అని లింక్ చేసుకోవడం అనేది బ్రెయిన్ ఇష్టపడదు. ఈ కేవలం లింకింగ్ అనేది ఇష్టపడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇష్టపడకపోవడం ఏంటి? అసలు బ్రెయిన్ ఇష్టపడకపోవడం ఏంటి? అంటే దాంట్లో అంటే అది కొత్త అసలు, ఇన్ఫర్మేషన్ కదా. అది కొత్త ఇన్ఫర్మేషన్. అదే దీనికి దాహంలో ఈ ఎక్సెప్షన్ ఇదే అనమాట. లింక్స్ మాత్రం గుర్తుపెట్టుకోదు, లింక్స్ కి మాత్రం దాహం ఉండదు. ఇతర ఇన్ఫర్మేషన్ అన్ని, ఇప్పుడు ఇక్కడ రోల్ నంబర్స్ తెలుసుగా, ఈ బ్రెయిన్ ఎలా చూస్తుందంటే నాకు రోల్ నంబర్స్ అన్నీ తెలుసు, ఉమ్, వీళ్ళ పేర్లు కూడా తెలుసు, కేవలం వాళ్ళకి ఎవరికెవరికి ఉండే లింక్స్ మాత్రం, కేవలం లింకులుగా లింక్స్ ని, లింక్ ఏ నంబర్ ఎవరికి చెందుతుంది, ఏ రోల్ నంబర్ అనే దాన్ని లింక్ ని ఇది ఒక ఆల్ టుగెదర్ కంప్లీట్ కేటగరైజ్ చేస్తుంది. ఓకే. ఓకే. సీక్వెన్స్ మ్యాపింగ్. మీకు ఇంకో అంటే మంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫర్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మీరు చెప్పిన ఉమ్, దానికే నేను చెప్తాను. నేను ఇప్పుడు ఉమ్, మా ఇంటి నేను ఒక ఊరు వెళ్ళానండి, కొత్త ఊరు. ఏదో ఒక నెల రోజులు అక్కడ ఉమ్, ఉండాల్సి వచ్చింది, ఏదో జాబ్ పని మీద ఉమ్, వెళ్ళాను. ఉమ్, అక్కడికి వెళ్ళి ఒక హోటల్లో దిగాను. ఉమ్, దిగిన ఉమ్, తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళాలంటే వాళ్ళు మ్యాప్ ఇస్తారు, రైట్ లెఫ్ట్ ఏదో చెప్తారు. నేను ఉమ్, వెళ్ళిపోతూ ఉమ్, ఉంటాను, వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోతాను, మళ్ళీ తిరిగి ఉమ్, నడుచుకుంటూ హోటల్ రూమ్కి వచ్చేస్తాను. ఉమ్, ఉమ్. అట్లా నేను 3 రోజులు చేసిన తర్వాత 4వ రోజున నాకు మ్యాప్తో పని ఉండదు. అవును. నేను ఆ, ఏమీ గుర్తుపెట్టుకోను కూడా, ఇక్కడ ఇది ఉంది అక్కడ ఉంది అని గుర్తుపెట్టుకోను. వెళ్తూ ఉంటే ఇక్కడ తిరగాలి కావాలి అన్న సెన్స్ వస్తూ ఉంటుంది. అంటే మనకి అన్ఇంటెన్షనల్ గా అయినా అవసరమైన కొంతైనా గుర్తు పెట్టుకుంటాం. అన్ఇంటెన్షనల్ గా వచ్చే వాటిని మరి మీరు ఆనందం అనరా? అంటే ఏ, అదే గుర్త ఇన్ఫర్మేషన్ అయితే లోపలికి వెళ్తుంది, ఇంటెన్షనల్ గా అయినా అన్ఇంటెన్షనల్ గా అయినా. ఆ, ఒకటి ఇక్కడ ఈ దారులు గుర్తుపెట్టుకోవడం కూడా ఆ, మనం ఇష్టపూర్వకంగా చేయం. మనకు అంటే ఆ, ఆతృత నేను ఉంటుంది. నేను ఇష్టపూర్వకంగా అయిష్టపూర్వకంగా అన్నది పక్కన పెడదాం. మీరు ఉమ్, అన్న ఉమ్. థియరీ ఏంటంటే కొత్త ఇన్ఫర్మేషన్ ఈజ్ హ్యాపీనెస్. అవును. మరి నాకు అక్కడ ఆ ప్లేస్ కొత్తది. అవును. సో ఎవ్రీథింగ్ నేను ఏది చూసినా అది కొత్తే నాకు. కాబట్టి అది అవును. ఇన్ఫర్మేషన్ నాకు ఆనందాన్ని ఇవ్వాలి. అవును. నేను ఎందుకు గుర్తుపెట్టుకొని ప్రయత్నం చేయను మరి అలాంటప్పుడు? ఇది ప్రశ్న. ఆ, అవును. ఇక్కడ ఇంకొకటి చెప్తా చూడండి, ఇంకొక చెప్తా చెప్తా ఎగ్జాంపుల్. దీనికి. మీరు అవును. అవును. అన్నదానికి ఇంకో ఎగ్జాంపుల్. ఉమ్, అడవిలోకి ఉమ్, వెళ్ళారండి, రాళ్ళు పడి ఉమ్, ఉంటాయి, అన్ని రాళ్ళు పడి ఉంటాయి. మనమేం ఉమ్, వాటిని పట్టించుకోం. రాయి ఉంది రాయి అవును. ఉంది అంతవరకే, కానీ వాటి ఉమ్, షేప్లు అవి ఏం జ్ఞాపకం పెట్టుకొని ప్రయత్నం చేయం వెళ్ళిపోతూ ఉంటాం. సో ఉమ్, లెట్స్ సే మీరు ఒక అడవిలోకి వెళ్ళారు, ఉమ్, వెళ్ళంగానే ఉమ్, రాళ్ళు చూశారు. రాళ్ళు అన్ని క్యూబికల్ షేప్ లో ఉన్నాయి, కరెక్ట్ గా కట్ చేసినట్టుగా ఉన్నాయి ఉమ్, అన్ని. ఉమ్, అప్పుడు ఉమ్. ఆ ఇన్ఫర్మేషన్ మీకు వెళ్తుంది లోపలికి.
ఏంటబ్బా అవును ఎప్పుడు నేను ఇలా చూడలేదు అని. అవును అవునా? ఇది కొత్తదనం కొత్త, కాబట్టి. అది అవునా కదా, అది కొత్త అవును ఇన్ఫర్మేషన్. అవును అది అది జాయిన్ ఇస్తుందా అంటే ఎస్. అరే అవును అసలు క్యూబ్లో నేను ఎప్పుడు చూడలేదు అన్నది ఆనందం ఇస్తుంది అది. అవును అంటే ఏంటంటే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ న్యూ సిటీకి నేను వెళ్ళాను, వెళ్ళినా ఉమ్. కొత్త ప్లేస్ అయినా కానీ నాకు ఎందుకు అది అవి ఇష్టపడను అంటే ఇవన్నీ తెలిసి ఇళ్ళన్నీ ఇట్లనే ఉంటాయి, అవును ఎవరన్నా ఇట్లా ఉంటాయి, సందులు ఇట్లనే ఉంటాయి, ట్రాఫిక్ లైట్లు ఇట్లనే ఉంటాయి, అవును ఈ ఆనందాన్ని ఇవ్వదు. ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అంతేనా. అవును అవును అది సో ఇంకొకటి ఇంకో పాయింట్ కూడా చెప్పాలనుకున్నాను ఇక్కడ. చెప్పండి చెప్పండి. సో ఇక్కడ డైరెక్షన్ అనేది కూడా లింక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి యాక్చువల్ గా ఇప్పుడు ర్యాండమ్ గా పేపర్ మీద ఒక దారి గీయండి అంటే గీసేస్తాం, రెండు లైట్లు, ఓకే రెండు లెఫ్ట్లు, మూడు రైట్లు. ఓకే సో టూ లెఫ్ట్స్, త్రీ నంబర్స్, జస్ట్ నంబర్ లింకింగే. మనం దారి గుర్తుపెట్టుకోవడం అంటే టూ లెఫ్ట్స్ తీసుకోవాలనో త్రీ రైట్స్ తీసుకోవాలనో ఒక మైండ్ లో గుర్తు పెట్టేసుకుంటాం. ఎస్ ఎస్ సో ఈ లెఫ్ట్ రైట్లు తిరిగితే ఈ టూ నంబర్స్ కానీ, టూ లెఫ్ట్స్ త్రీ రైట్స్, ఇవన్నీ నంబర్స్ కూడా మనకి తెలుసు, ఆఫీసు తెలుసు. జస్ట్ వీటికి తెలిసిన నంబర్లు వన్ ఆఫ్ ది కాంబినేషన్ లింక్ పెడుతున్నాం అంతే. అంతే. ఎస్ ఎస్ కేవలం మనకి ఆల్రెడీ తెలుసు, దారులన్నీ తెలుసు. ర్యాండమ్ గా గీయమంటే ఎన్ని దారులైనా గీసేయగలం పేపర్ మీద. ఎస్ గుడ్ సో అండి. అయితే వీరరాఘవ గారు, ఇప్పుడు నేను ఉమ్, మీకు ఉమ్, ఒక ఛాలెంజ్. ఇప్పుడు ఉమ్, ఈరోజు జూలై 17. ఉమ్, సో టుడేస్ వెన్స్డే. అవును. అమెరికా టైం ప్రకారం 9:30 ఉమ్, AM ఈస్టర్న్ ఉమ్, స్టాండర్డ్ టైం. ఉమ్, 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 నేను ఇది యూట్యూబ్లో పబ్లిష్ చేస్తాను. మీకు ఉమ్. అభ్యంతరం లేదు కదా? ఎట్టి అభ్యంతరం లేదు. వెరీ గుడ్. ఎట్టి అభ్యంతరం లేదు. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఓపెన్ సోర్స్. అవును మీరు చెప్పిన ప్రతి మాట రేపొద్దున ఎవరన్నా రిపీట్ చేసినా మీరు అతనికంటే ముందర చెప్పారు కాబట్టి ఈ ఉమ్, రీసెర్చ్ వరకు మీకు చెందుతుంది. అవును సో అందుకని యూట్యూబ్లో పెడతాను. ఒకటి నంబర్ 1. ఇక్కడితో మీ పని అయిపోలేదు, చాలా పని ఉంది. నేను ఇరగదీసే పనిలో ఉంటాయి ఎంతసేపు. రీసెర్చ్ ఉమ్, వర్క్ అంటే చాలా స్టడీగా, చాలా లోతుగా చేయిస్తాం. సో అవును ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఆడియన్స్లో ఒకళ్ళని నేను పిలుస్తున్నాను. నేను ఇప్పుడు ఉమ్, ఇది ఉమ్, ఆహ్వానిస్తున్నా. ఉమ్, ఉమ్, సో ఉమ్, ఎవరన్నా ఈ థియరీని విభేదించటం కానీ, ఉమ్, లేకపోతే ఛాలెంజ్ చేయడానికి కానీ ఉమ్, ఉమ్. ముందుకొస్తే వాళ్ళతో మీకు ఇదే డిస్కషన్ పెట్టిస్తాం. తప్పనిసరిగా. ఓకే. ఎందుకంటే ఉమ్, ఎప్పుడు రీసెర్చ్ వరకు పీర్ రివ్యూడ్ ఉండాలి. అవును అవును. సో దేర్ ఫోర్ మీ ఛాలెంజ్ని, అంటే మీరు తీసుకున్న ఈ ఈ ప్రాసెస్ని ఉమ్, ఉమ్, ఛాలెంజ్గా తీసుకొని ఎవరైనా ముందుకొస్తే వాళ్ళు ఉమ్, నాకు ఈమెయిల్ రాయండి, vchaganti7@gmail.comకి. నాకు రాసి నేను వీరరాఘవ గారితో కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నా. అంటే మీరు మీ క్వాలిఫికేషను, మీ పేరు అన్నీ చెప్పి మీరు ఇట్లా ఫేస్ చూపిస్తూ యూట్యూబ్లో రావడానికి మీరు యాక్సెప్ట్ చేయాలి. ముసుగేసుకుంటాను, ముసుగు దొంగ వ్యవహారాలు మా దగ్గర చెల్లవు. కాబట్టి డైరెక్ట్గా చూపిస్తాను ఫేస్, నేను మాట్లాడతాను, నా పేరు చెప్తాను, నా లొకేషన్ చెప్తాను. ఇది ఎందుకంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట. సో ఎవరైతే రాదలుచుకున్నారో నాకు ఈమెయిల్ పెట్టండి. అప్పుడు వీరాఘవి గారితో కుదుర్చుకొని మనం ఒక రోజు పెట్టుకొని మళ్ళీ ఇదే ఛాలెంజ్ టేకప్ చేసి మళ్ళీ వీరాఘవి గారిని కాస్త మీరు ప్రశ్నలు అడిగి ఛాలెంజెస్ తీసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా భగవద్గీతలో బాగా నిష్ణాతులైన వ్యక్తులు ఎవరైనా ఉంటే రండి, వస్తే. ఎందుకంటే భగవద్గీతలో ఉన్నంత మానసిక ఆ, స్థితి గురించి చెప్పడం అన్నది భగవద్గీతలో ఉన్నంతగా మీకు మామూలు లిటరేచర్లో దొరకదు. వేదంలో దొరుకుతుంది, చాలా దొరుకుతుంది. వేదం అందరూ చదవలేకపోయి ఉంటారు, భగవద్గీత చాలా మంది విని ఉంటారు, చెప్పి ఉంటారు. ఏమండి వీరాఘవ్ గారు, మీకు ఓకే కదా? అవును, తప్పనిసరి. వెరీ గుడ్. దిస్ ఈస్ హౌ ఏ రీసెర్చ్ షుడ్ బి దేర్. ఐ ప్రమోట్ సచ్ రీసెర్చ్. రీసెర్చ్ చేయడానికి డిస్కషన్లో మెచ్యూరిటీ ఉండాలన్నమాట. ఈ మెచ్యూరిటీతో మీరు ప్రతిదీ పేపర్ పెన్ తీసుకొని రాసుకోవాలి. ఫలానా వ్యక్తి ఫలానా చెప్తున్నాడు, ఇది ప్రశ్న, ఇది నేను అడుగుతున్నాను. మీరందరూ కూడా ఎవరైతే ఛాలెంజ్కి రాదలుచుకున్నారో మీ ప్రశ్నని టైప్ చేయండి. టైప్ చేసి డాక్యుమెంట్లు పెట్టి నాకు పోస్ట్ చేయండి. సో దాట్ నేను ఆ ఛాలెంజ్ నేనాడు ఆ ప్రశ్నను చూపిస్తాను. మీకు రాయడం మూలంగా, ప్రశ్న రాయడం మూలంగా క్లారిటీ వస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు, ఏం అడగదలుచుకున్నారని. లేకపోతే రామాయణం అంతా అడుగుతారు. అలా కాదు, ప్రశ్న మీదే, మీరు రాసిందే మనం వినిపిస్తాం, మీరు కూడా ఉంటారు ఆ యొక్క జూమ్ కనెక్షన్లో. సో ఎవరైతే రాదలుచుకున్నారో వాళ్ళు నాకు ఈమెయిల్ పెడితే వాళ్ళని కూర్చోబెట్టి వీర రాఘవ గారితో మంచి
సంభాషణ చేయించి వాళ్ళతో మాట్లాడి దానికి వీరాఘవి గారు సమాధానాలు చెప్తారు. ఏమండి, ఓకేనా మీకు? చాలా ధన్యవాదాలు వెంకటాచాగంటి గారు. ఒకటి, వీళ్ళకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా డిబేట్కి రాదలుచుకున్నా, నా రీసెర్చ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నా, జస్ట్ గూగుల్లో వీర రాఘవయ్య క్యాన్సర్లా అని కొడితే ది ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ ది బ్రెయిన్ అనే పేరుతోటి చాలా లింకులు వస్తాయి. ఏది ఓపెన్ చేసినా లేదు కూడా లేదు, ఆ లింకులు నాకు పంపియండి. నేను ఈ యూట్యూబ్తో పాటు ఆ లింకులు పెట్టేస్తాను. ఓకేనా? మంచిది. సో చాలా పెడితే ఏమవుతుందంటే వాళ్ళు క్లిక్ చేసుకొని వినేస్తారు దాన్ని. ఓకేనా? డీటెయిల్డ్ గా డిస్క్రిప్షన్లో ఆ అంటే లింకులు పెడతాం. వెబ్సైట్ పేజ్ ఉంది నా వెబ్సైట్ లో, అది అదే డీటెయిల్డ్ గా పంపియండి. చదువుకుంటే. యాజ్ ఇట్ ఈస్గా పెట్టండి, నేను పెడతా కదా. ఓకేనా? ఉమ్, సో కానీ ఉమ్, గుర్తుపెట్టుకోండి, మీ రీసెర్చ్ చాలా ఇంకా ముందుకు వెళ్ళాల్సి ఉంది. కానీ ఇలానే ముందుకెళ్దాం. సో దట్ మీరు మీ డిస్కషన్లో మీరు మీరు కనిపెట్టింది మీరే కనిపెట్టారు, ఇంకా వేరే వాళ్ళు చేయలేదు అనే స్థితి దాకా రావాలి. అవును, మీకు అర్థమైందా? సో ఎందుకంటే అర్థమైంది. మీకు మీకు ఛాలెంజెస్ ఎదురవుతాయి. నేను ఇంకా ఎక్కువ క్లిష్టమైన ప్రశ్నలు అడగలేదు. లెట్ వ్యూయర్స్ కమ్ అండ్ ఆస్క్. అవును. ఓకే, నేను అడగటం కంటే మిగతా వాళ్ళు అడగటం మూలంగా ఉమ్, మీకు వాళ్ళకి ఒకలాంటి ఇంటరాక్షన్ జరుగుతుంది. అది ఉమ్, మిగతా ఉమ్, వాళ్ళు కూడా చూస్తారు. అవును. అది సో లేకపోతే నేను మీ సైడ్ పార్షాలిటీ చూపించానంటారు. అందుకని లెట్ దెమ్ ఆస్క్. ఓకే, అవును, తప్పకుండా. వెరీ గుడ్ అండి. సో లెట్ అస్ మీట్ ఇవాళ వెన్స్డే. నెక్స్ట్ వెన్స్డే అంటే 17 + 7 24, అంతేనా? సో తప్పకుండా. జూలై 24 నాడు పెట్టుకుందాం. ఇది మీకు ఓకేనా? నేను ఎప్పుడైనా రెడీ. వీర్ రాఘవయ్య గారు, మీరు ఓకేనా? చాలా ఛాలెంజ్. ధన్యవాదాలు. గుడ్ జాబ్. ఓకే, లెట్స్ డూ దట్ అండి. ఉంటాను. నమస్కారం. ఓ.